తిరుమల లడ్డు అంశంపై అసత్య ప్రచారం చేస్తూ ఏర్పాటవుతున్న ఫ్లెక్సీలను నియంత్రించాలని వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అరండల్పేట పోలీస్ స్టేషన్లో సోమవారం వారు ఫిర్యాదు చేశారు. పార్టీ నాయకులు నిమ్మకాయల రాజనారాయణ మాట్లాడుతూ ఫ్లెక్సీల హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఇటువంటి పరిణామాలు మంచివి కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు ఆచారి రోషన్, బూసి రాజలత, గురువయ్య వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో సిఐ గారిని కలవడం ప్రధాన కారణం ఏంటంటే, ఈ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న మీరు చూశారు, ఈ లడ్డూ మీద వివాదాన్ని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించి అక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటూ పోతే కులాల మధ్య మతాల మధ్య శిస్తులు ఎదుర్చి ఈ గొడవలు కారణమవుతూ ఉన్నాయి. ఇలాంటి పెట్టకుండా చూడమని చెప్పి మేము పోలీసు వారిని కోరడం జరిగింది. పోలీసు వారు కూడా మేము ఎక్కడ పెట్టకుండా చూస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల మేము అందరం వచ్చి ఇక్కడ కార్పొరేటర్లు మీద ముఖ్య నాయకులు కూడా కలిసి చేయడం జరిగింది. పోతే ఇవాళ ఉదయం మీరు పేపర్లో చూశారు, చంద్రబాబు నాయుడు గారు మరలా నిన్న మాట్లాడారు. ఏమని? తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి లడ్డు బంది కొవ్వని ఇలాంటి దాని మీద నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు సూటిగా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ఈవో శ్యామలారావు గారు 2 ట్యాంకర్ల నెయ్యిని ఆపి పరిశీలనకు పంపించారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ చూస్తే మీ పాలకవర్గం బిఆర్ నాయుడు గారు ఉన్నారు, మీ ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ అప్పుడు వచ్చిన నెయ్యి ట్యాంకర్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిందిగా మీరు చిత్రీకరించి చెప్పాలనుకుంటున్నారు. అది ఏ విధంగా సమంజసం? ఎందుకంటే అప్పుడు 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా పాలకవర్గం ఉంది. ఆ పాలకవర్గానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఉదాహరణకి ఏదైనా హోటల్లో, ఒక పెద్ద హోటల్ ఉదాహరణకి చూడండి, ఆనంద భవన్ ఉంది, చరిత్ర కలిగిన హోటల్ అది. ఆ హోటల్ 40 ఏళ్ళ నుంచి మంచి పేరున్న హోటల్. ఆయన గత ఒక 5 ఏళ్ళు లీజుకి ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఏరియా మేనేజ్మెంట్ వచ్చింది. ఆ హోటల్లో వంటలను మార్చారు, మేనేజర్లు మార్చారు, అన్నీ మారాయి. మారిన తర్వాత ఆ వంటలో ఇడ్లీలో సాంబార్లు ఎలుగబడిందని లేదా బల్లి పడిందని అటువంటి వ్యక్తి చెప్పాడు. ఒకవేళ నిజంగా పడిందని చెప్తే అద్దెకున్నోడు దానికి బాధ్యుడా? గతంలో హోటల్ మేనేజ్మెంట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు బాధ్యులా? ఈరోజు మేము పశ్చిమ నియోజకవర్గం తరఫున పోస్టర్లు వెలుస్తూ ఉన్నాయి. నెయ్యి, కల్తీ నెయ్యి అని, అదని ఇదని. ఆ పోస్టర్లు వేస్తున్నది ఎవరు? దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది దాంట్లో ఏమీ కలవలేదని చెప్పి. అలాంటి దాని మీద పోస్టర్లు వేస్తున్నది ఎవరు? దాని మీద చర్యలు తీసుకోవాలే కానీ అది వదిలేసి పక్కదోవ పట్టిస్తూ ఉన్నారు. అందుకని దయచేసి మేము కోరేది ఏంటంటే, పోలీసు వారిని, న్యాయ వ్యవస్థని, దయచేసి ఆ పోస్టర్లు వేస్తున్నది ఎవరు? కల్తీ జరగలేదని చెప్పి మీరే తేల్చి చెప్పేశారు. అయినా కానీ స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కల్తీ జరిగిందని చెప్పి, తప్పు జరిగిందని చెప్పి. ఇది ఎంతవరకు సమంజసం అని మీరే మీ మనోవేదనగా వదిలేస్తూ ఉన్నాను.